అందరికీ నమస్తే. సిగ్నల్ టీవీ మొన్ననే చెప్పింది, సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయినరు. అది అపాయింట్మెంట్ మోడీని ఎప్పుడు అడిగిండు, మోడీ ఎప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చిండు, లేకపోతే మోడీ గారు పిలిస్తే ఈయన పోయిండా, ఏం జరిగింది ఇంత సడన్గా మన ముఖ్యమంత్రి ఢిల్లీ పోయి కలిసిండు, అసలు ఏందని మనం ఒక వీడియో చేసినాం మొన్ననే. తీరా చూస్తే నిజాలు నిలకడగా అయినా తెలుస్తాయి అంటారు కదా, నిజాలు నిలకడగానే తెలిసినాయి, బయటకు వచ్చేసినాయి నిజాలు. ఆ రోజు అందరూ వాళ్ళు ఒక ప్రెస్ నోట్ ఇచ్చారు కదా, ఒక చిట్చాట్ చేసి చెప్పారు కదా, మేము మెట్రో కోసం డబ్బులు అడిగినాం, మూసీ కోసం డబ్బులు అడిగినాం, త్రిబుల్ కోసం డబ్బులు అడిగినాం, దానికి అడిగినాం, డీల్ అడిగినాం, అంటే ఏదో జనాల కోసం ఏదో చేస్తున్నామని కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు. కానీ అసలు వ్యవహారం ఏందో ఇంగ్లీష్ మీడియా బయటపెట్టింది. ఇంగ్లీష్ మీడియా వాళ్ళు రాసిన తర్వాత మన తెలుగు మీడియా వాళ్ళు కూడా అందుకున్నారు. కాకపోతే దాన్ని రేవంత్ రెడ్డి యాంగిల్ రాయారు కదా, దాన్ని రేవంత్ రెడ్డిని సేవ్ చేసే విధంగా రాశారు. కానీ ఆ వార్త వెనుక అసలు విషయం వేరే ఉంది. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే కన్నా ముందు ఈ వీడియో చూసినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు. మీరు ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, సిగ్నల్ టీవీకి మద్దతు తెలపండి, వీలైతే ఈ వీడియో షేర్ చేయండి. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి మోడీ గారి మధ్య ఏం జరిగింది, ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఏంది, ఆ సంభాషణ ఏందో ఇంగ్లీష్ మీడియాలో వచ్చిన వార్తలు ఏంది అది చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఏమైందంటే ఒక పెద్ద డీల్ కుదిరింది, ఒక పెద్ద డీల్. ఏం డీల్ అంటే జనాలకు సంబంధించినట్టే కనిపిస్తుంది, కానీ వ్యవహారం వేరే, తెర వెనుక వేరు. ఒక 15 సంవత్సరాల నాటి ఒక వ్యవహారం హైదరాబాదులో ఇంపార్టెంట్ ఏరియాలో, ఇక్కడ ఆ కొండాపూర్ ఏరియాలో ఒక 534 ఎకరాల ల్యాండ్కి సంబంధించిన ఇష్యూ సాల్వ్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. మొత్తం చేసేది స్టేట్ గవర్నమెంట్, దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధం లేదు. కానీ వాళ్ళ సూచనలు సలహాలు తీసుకున్నారంట. వాళ్ళ సూచనలు సలహాలు తీసుకొని అది సొల్యూషన్ చేయడానికి, ఆ సమస్య సొల్యూషన్ చేయడానికే సీఎం రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నారు. ఏంది ఆ సమస్య, దానివల్ల రేవంత్ రెడ్డికి ఏమొస్తుంది, ఈ డీల్ ఏంటంటే చూడండి ఒకసారి. ముందు ఇది రేవంత్ రెడ్డి గారు కలిసింది, గంట సేపు మాట్లాడారు. నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రి, బీజేపీ ముఖ్యమంత్రి కూడా మోడీ గారితో అంతసేపు కూర్చోరు. గంట సేపు మాట్లాడి చర్చలు జరిగినాయి. ఆ రోజు గంటసేపు చర్చల తర్వాత మెల్లగా ఇంగ్లీష్ పేపర్లన్నీ బయట పెట్టినాయి అసలు విషయాలు. ఇగో ఇంగ్లీష్ పేపర్లు. బిజినెస్ స్టాండర్డ్స్, దుబాయ్స్ ఎంఆర్స్ కన్ఫర్మ్ స్టేక్ సేల్ టాక్ విత్ అదానీ గ్రూప్ ఫర్ ఇండియన్ అదానీ గ్రూప్ టు సెల్ స్టేక్ ఇన్ ద ఇండియన్ సబ్సిడీ, ద డీల్ వాల్యూ 40 to 50 బిలియన్. అదంతా అదానీ గ్రూప్ ఇన్ అడ్వాన్స్ టాక్స్ టు ఎంక్వైరీ మెజారిటీ స్టేక్ ఇన్ ఎంఆర్. తర్వాత అదానీ ఐయింగ్ ఎంఆర్ ఇండియా స్టేక్ ఫర్ అప్ టు 5,000 crores టు బూస్ట్ రియల్. హిందుస్థాన్ టైమ్స్, మనీ కంట్రోల్, బిజినెస్ స్టాండర్డ్స్. ఏం తెలుసా, ఇది ఇంత ఈజీగా చూస్తే అర్థం కాదు, దీన్ని ఇట్లా చూడాలి. ఇట్లా చూస్తే బీజేపీతో రేవంత్ డీల్ ఇదైనా ఏదో ఒక డీల్ చేసే ప్రయత్నం నడుస్తుంది. ముందరదాకా మూసీ డీల్ నడిచింది. మూసీ డీల్ జనమంతా రివర్స్ అయ్యేసరికి అట్లా కాదని చెప్పేసి వెనకకు జరిగి ఇప్పుడు వేరే డీల్ తెర మీద తీసుకొచ్చారు. ఆ డీలే మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఇది అసలు డీల్ ఏంటంటే గచ్చిబౌలి ఏరియా నుంచి, గచ్చిబౌలి ఆ రోడ్ దగ్గర నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు ఆ పక్కపడి మొత్తం ఉంటుందంట. 532 ఎకరాల జాగా. అది 40,000 కోట్ల రూపాయల వాల్యూ. ఇప్పుడు ఎకరా 100 కోట్లు పలికేంత భూమి. ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళందరూ కలిసి. ఏంది ఆ ప్రాబ్లం అంటే 2001లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంఆర్ అనే ఒక కంపెనీకి ఈ భూములు ఏపీఐఐసి అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసమని, ఎంఆర్ అనే కంపెనీ ఏంటంటే ఇది దుబాయ్ కంపెనీ, ఇక్కడిది కాదు. ఎంఆర్ అంటే దానికి ఒక అర్థం ఉంది, ఎమిరేట్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కంపెనీ అంటే వీళ్ళు కన్స్ట్రక్షన్స్ డెవలప్మెంట్స్ చేస్తారు, అది వీళ్ళ పని. 2001లో చంద్రబాబు నాయుడు ఏం చేసిందంటే ఆ గచ్చిబౌలి ఏరియాలో ఉన్న మొత్తం 532 ఎకరాల భూమిని వీళ్ళకి అప్పగించారు. ఎందుకు అప్పగించారు తెలుసా, దానికి ఒక లెక్క ఉంది. ఎందుకు అప్పగించారు అంటే మొత్తం పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టాలి అక్కడ. ఏమేమి కడతారు వీళ్ళు, అక్కడ గోల్ఫ్ కోర్సు, తర్వాత కన్వెన్షన్ సెంటరు, హోటలు, విల్లాలు ఇట్లా డెవలప్మెంట్ చేసి అమ్మాలి. ఒక్క ఎకరా 29 lakhs, 29 లక్షలకు ఒక ఎకరా లాగా, 29 లక్షలకు ఒక ఎకరా లాగా ఈ కంపెనీకి అమ్మేషన్, ఈ కంపెనీకి ఇచ్చిన డెవలప్మెంట్ కోసం. ఈ కంపెనీ ఏం చేయాలంటే మొత్తం డెవలప్మెంట్ చేసి వచ్చిన బెనిఫిట్లకి వెళ్ళి 26% లాభం గవర్నమెంట్కి ఇవ్వాలి, ప్రభుత్వానికి ఇవ్వాలి. ఇది చంద్రబాబు నాయుడు చేసుకున్న ఒప్పందం 2001లో. తర్వాత ఏం చేసిందంటే రాజశేఖర్ 2004లో ముఖ్యమంత్రి అయ్యాడు కదా, ఇదంతా జగన్తో కూడా సంబంధం ఉంది. 2004లో వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పాతది మొత్తం క్యాన్సిల్ చేసి పడేసి సేమ్ రేట్లు సేమ్ కథ, కాకపోతే ప్రభుత్వానికి 26% అవసరం లేదు, కేవలం 5% ఇస్తే సరిపోతుంది అనేది అప్పుడు చేసుకున్న ఒప్పందం. దీనివల్ల ఏమైందంటే గవర్నమెంట్కి 5% వస్తుంది, కానీ బ్యాక్ డోర్ నుంచి ఏం పోతుంది, జగన్ దీనిలో ఇన్వాల్వ్ అయినాడు. అదే కదా ఏంది జగన్ ఇన్వాల్వ్మెంట్ ఏంది దీనిలో అంటే, ఇప్పుడు ఈ 5% అయిపోయినాక దీన్ని మొత్తం అమ్ముకున్నారు. దాదాపు ఒక 100 ప్లాట్లు అమ్ముకున్నారు. ఒక్కొక్క విల్లా 500 గజాలు అమ్మితే దాదాపు 100 కోట్ల రూపాయలు వచ్చినాయి వాళ్ళకి ఎంఆర్కు. ఈ 100 కోట్ల రూపాయలు ఎంఆర్ ఏం చేసింది, కొన్ని కంపెనీలకు
ట్రాన్స్ఫర్ చేసింది అమౌంట్ 40-45 కోట్ల వరకు ట్రాన్స్ఫర్ చేసింది. దానిలో జగన్కి సంబంధించిన కంపెనీ కూడా ఒకటి ఉంది, సూట్ కేసు కంపెనీ అనేది ప్రధానమైన ఆరోపణ. అదంతా కేసు, ఇదంతా కేసులు నడుస్తున్నాయి. ఇప్పుడు ఈ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు పరిష్కారం చేస్తుంది తెలుసా ఈ సమస్య? దీనిలో ఈ ఎంఆర్లో దాదాపు 80% షేర్స్ మొత్తం అదాని కొనేసింది. అదాని 80% మొత్తం కొనేసిండ్రు. 80% ఈ కంపెనీ ఇండియా ఎంఆర్ ఇండియా అనే ప్రాజెక్ట్, ఇది ఇండియాకు సంబంధించింది, అన్ని దేశాలు ఉంటాయి వాళ్ళే. 80% అదాని వాళ్ళు 5,000 కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కోనికే 5,000 crores రూపీస్ పెట్టుబడి పెట్టి కొనుక్కోనికి అదంతా ప్రాబ్లం ఏమైనా ఉండని అవన్నీ కన్స్ట్రక్షన్ చేయడము, పూర్తి చేయడము ఇప్పుడున్న సిచ్యువేషన్లో వాళ్ళు హ్యాండిల్ చేయాలని 80% అదాని తీసుకున్నది. ఇప్పుడు అదాని ఎవరో మీకు తెలుసు కదా. అదాని తీసుకుంటే రేవంత్కు దగ్గరనే అదాని, మీకు తెలుసు. అదాని అక్కడ బీజేపీ వాళ్ళకు దగ్గరనే, అమిత్ షా మొత్తం అదానితో నడిపిస్తున్నారు వ్యవహారం. ఇప్పుడు ఆయన అదాని తీసుకున్నాడని చెప్పి ఎమర్జెన్సీగా రేవంత్ రెడ్డి ఏం చేసిండు, ఇప్పుడు ఒక ఆల్రెడీ 2015లో ఒక సిఎస్ ఆధ్వర్యంలో కమిటీ చేసిండ్రు అప్పుడు గవర్నమెంట్, కేసీఆర్ గవర్నమెంట్. ఏంటంటే అసలు ఏంది ప్రాబ్లం ఏంది, ఈ కథ ఏంది, కార్ఖానా ఏందని అంతవరకు వేసినారు. వాళ్ళ రిపోర్ట్ కూడా వేయలే ఇంకా. ఇప్పుడు న్యాయ నిపుణుల కమిటీ పరిశీలన కాదు, ఇవన్నీ మొత్తం ఈ పరిష్కరించాలంటే ఈ మొత్తం రియల్ ఎస్టేట్ దందా ఇది. ఈ దందాను పెద్ద దందా, చిన్న దందా చేస్తే చిన్న అమౌంట్ వస్తుంది. మీకు తెలుసు కదా రియల్ ఎస్టేట్ డీల్స్ ఎట్లుంటాయో. ఇప్పుడు రియల్ ఎస్టేట్ డీల్ చేస్తున్నారు. ఇక్కడ ఏం చేస్తున్నారంటే ప్రభుత్వ జాగా, వాడు ప్రైవేటు, అదాని ప్రైవేటు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పెద్దలందరూ కలిసి దాన్ని సొల్యూషన్ చేయాలి. కేంద్ర ప్రభుత్వం వీళ్ళకి చెప్పినట్టుంది, మొన్న మోడీ కలిసింది, అందుకే మీకు ఈ సొల్యూషన్ చేయండి అని చెప్పినట్టున్నారు అనేది అన్ని పేపర్లు రాసినాయి వార్తలు కొద్దిగా అటు ఇటుగా. మనకు టాలీ అవుతుంది కదా. అదాని ఇన్వాల్వ్ అయ్యిండు, అదాని కొంటుండు కాబట్టి ఇప్పుడు ఆ సమస్య పరిష్కరించాలి. ఆ కేసులన్నీ యాక్చువల్ కేసీఆర్ గవర్నమెంట్ ఒక పని చేసింది. కేసీఆర్ గవర్నమెంట్ ఆ కమిటీ చేసినప్పుడు ఒక ఏం చేసినట్టే వాళ్ళు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో అప్పుడు 2015లో తెలంగాణ గవర్నమెంట్ ఆ జాగాలు లేకపోతే ఆ ఇండ్లు ఎవరికి రిజిస్ట్రేషన్ కాకుండా చూడమని ఒక పిటిషన్ వేసింది. వేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేసారు. ఇవి ఎవరికి ఈ వివాదం పరిష్కారం వరకు ఎవరు రిజిస్ట్రేషన్ చేయకూడదని. అంటే అవి రక్షించాలి. అవి మొత్తం ఈడీ, సిబిఐ అన్ని కేసులైనాయి వీళ్ళ మీద. అసలు ఎక్కడ డబ్బులు ఎక్కడ పోయినాయి, ఈ 5% ఎందుకు తగ్గింది 26% నుంచి, ఇవన్నీ కూడా అన్ని కంపెనీల మీద, ఎంఆర్ కంపెనీ మీద, వీళ్ళు ఎక్కడెక్కడ డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు అన్ని కంపెనీల మీద, అందరి మీద, దానిలోనే జగన్ మీద కూడా కేసు బుక్ అయిందని చెప్పేది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆ ప్రాబ్లం ఇది మొత్తం సెటిల్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, మొత్తం సెటిల్మెంట్. అందుకే అటు ఢిల్లీకి ఊకే తిరుగుతూ ఉన్నాడు ఈయన మన పైసలు పెట్టుకొని. ఢిల్లీ పోతాడు, అదేదో మూసి అంటాడు, RRR అంటాడు, అదేదో ప్రాజెక్ట్ అంటాడు, పోయి అమిత్ షాని కలుస్తాడు. తర్వాత అసలు మొన్న ప్రధానమంత్రి పిలిస్తే పోయిండు అనేది చాలామంది అనుకుంటున్నారు. ఈయన ఈయన ప్రధాని పిలిస్తే ఢిల్లీకి పోయి కలిసి ఈ ప్రాజెక్ట్ గురించి చర్చించుకొని బయటకు వచ్చేసిండ్రు. ఇప్పుడు అది సొల్యూషన్ చేసేస్తే ఎవరి పర్సంటేజ్ వాళ్ళకి వస్తుంది. మోడీ ఏం తీసుకుంటాడో నాకు సంబంధం లేదు, నాకు తెలియదు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి డీల్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఫస్ట్ నుంచి రియల్ ఎస్టేట్ బిజినెస్ ఆయన కూడా చెప్పుకున్నా చాలాసార్లు. ఇప్పుడు ఈ సెటిల్మెంట్ చేసే ప్రయత్నాలు చేస్తున్న ప్రధానమైన ఆరోపణలు ఇప్పుడు ఆయన చుట్టూ ఉన్నాయి. ఈ తమ్ముళ్ళు గిమ్ముళ్ళు అన్నలేమో లోకల్ దందా చేస్తే మనోడేమో ఇంటర్నేషనల్ దందా చేసే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాబట్టి మొత్తంగా ఇది డీల్. మోడీతో ఎందుకు కలుస్తున్నాడు, అమిత్ షాతో ఎందుకు కలుస్తున్నాడు, మేము ముందు నుంచి అదే చెప్తున్నాం. ఏదో నడుస్తుంది, ఈ ప్రాజెక్టుల గురించి కాదు, ఈ కథ కాదు, జనాల గురించి కాదు అని చెప్తే ఒక్కొక్కరు కింద కామెంట్లు పెడతా ఉంటారు. కొంతమంది ప్రేమికులు ఉంటారు కదా, ఎవడ ఎటుంటుందంటే మనోళ్ళు కషాయాలను నమ్ముతారు, నీళ్లు పోసి గొంతు కొచ్చుతోళ్ళు నమ్ముతారు గొర్రెలు, అట్లా తయారైన మనం. కాబట్టి అది కాదు ఇష్యూ, ఇది లోపల జరిగిన వ్యవహారం ఇదని నేషనల్ మీడియా, ఇంగ్లీష్ పేపర్స్ మొత్తం కూడా రాసి పడేసినాయి. ఇంకా దీనిలో ఎవరి డీల్ ఎంత, ఎవరి పర్సెంటేజ్ ఎంత. ఇప్పుడు ఈ సమస్య పరిష్కరించడానికి ఆల్రెడీ సిబిఐ, ఈడీ, తర్వాత నేషనల్ కంపెనీస్ ట్రిబ్యునల్ లా ఇవన్నీ కూడా పరిష్కారం చేసే ప్రయత్నాల్లో ఉంటే వీళ్ళు మధ్యలో వీళ్ళు గవర్నమెంట్ వీళ్ళు సెటిల్మెంట్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక దీనిలో ఏమవుతుందో చూద్దాం మనం కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.